లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అని రాజకీయ పండితులు ఒక పక్క నుండి అంచనా వేస్తుంటే ఇంకొక పక్క స్టాక్ మార్కెట్లో అలజడి మొదలైందండి. స్టాక్ మార్కెట్ పడిపోతోంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ తమ యొక్క షేర్స్ను అమ్మేస్తున్నారు. ఇదే విషయాన్ని 10 రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో అమిత్ షాను అడిగారు, ఎందుకని ఇండియన్ స్టాక్స్ యొక్క వాల్యూ పడిపోతోంది అని అడిగారు. దీనికి అమిత్ షా ఏమన్నారు అంటే, జూన్ 4th లోపు ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నారో అన్ని కొనేయండి. జూన్ 4th తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. స్టాక్స్ యొక్క ధరలు పెరగనున్నాయి. మీరు కొనాలి అనుకున్న కొనే పరిస్థితి ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. तो 6 जून के पहले आप बाय कर लेना, 4 जून के पहले वो शूट अप करेगा. इस बार पुराने रिकॉर्ड फिर तोड़ेगा 1 लाख. ఇదే విషయాన్ని నిన్న నరేంద్ర మోడీ గారిని అడిగినప్పుడు కూడా మోడీ గారు ఇలాంటి ఆన్సర్ ఇచ్చారు. यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. జూన్ 4th అనే రోజు కోసం పొలిటికల్ అనలిస్టులు ఒక్కటే కాదు, ఫినాన్షియల్ అనలిస్టులు కూడా వెయిట్ చేస్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ విడుదల చేసిన ఈ ఆర్టికల్ చదవండి. విల్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఇఫ్ బీజేపీ గెట్స్ లెస్ దాన్ 270 సీట్స్ ఇన్ లోక్సభ పోల్స్ అని ఇచ్చారు. ఇక్కడ బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అనేది జూన్ 4th రోజే తెలుస్తుంది. మీ ప్రకారం ఎవరు గెలవబోతున్నారు అనేది కామెంట్ చేయండి. ఎలక్షన్స్ రిజల్ట్స్ దగ్గరే కొద్దీ దలాల్ స్ట్రీట్లో నిఫ్టీ రికార్డు స్థాయిలో 23,000 మార్క్ను సర్పాస్ చేసేసిందండి. Stamps 23,000 For the Nifty between 22,000 and 23,000. టెలికామ్ అండ్ మీడియా రంగాల్లో స్టాక్స్ అనేవి ర్యాలీ అవుతున్నాయి. ర్యాలీ అంటే సడన్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపే వారికి ఒక రికమెండేషన్. మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్ అద్భుతమైన సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. ఈ ఫండ్లో ఆల్ఫా అనే పేరుకే ఒక అర్థం ఉంది. ఆల్ఫా అంటే పాజిటివ్ రిటర్న్స్ అని అర్థం. మార్కెట్ 10% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ మాత్రం 15% ఇస్తుంది. ఆల్వేస్ 5% ఆల్ఫాలో ఈ ఫండ్ ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. మీరు ఈ ఫండ్లో పెట్టిన డబ్బును స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ వీక్గా ఉంటే మీ ఫండ్స్ను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. లార్జ్ క్యాప్లో రిస్క్ తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. ఈ ఫండ్ అనేది బెస్ట్ పర్ఫార్మింగ్ టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మ్యాక్స్ లైఫ్ యొక్క AUM యాజ్ ఆన్ 31st March 2024 వరకు 1.5 lakhs crores ఉంది. రికార్డు స్థాయిలో 20% యోయో గ్రోత్ను ఇది సాధించింది. మ్యాక్స్ లైఫ్ ఆగస్ట్ 2023లో లాంచ్ చేసిన మ్యాక్స్ లైఫ్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ 9 నెలల్లో 23.4% ప్రాఫిట్స్ను సాధించింది. నిఫ్టీ ఆల్ఫా లాస్ట్ 10 yearsలో 26.3% రిటర్న్స్ను సాధించింది. అండ్ లాస్ట్ 5 yearsలో రికార్డు స్థాయిలో 31.2% రిటర్న్స్ను సాధించడం జరిగింది. ఈ ఫండ్లో మీరు కనుక 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికే 10x రిటర్న్స్ను పొంది ఉండేవారు. ఈ ఫండ్ తీసుకుంటే US 80C అండ్ US 1010D ట్యాక్స్ బెనిఫిట్స్ను కూడా పొందవచ్చు. ఈ NF యొక్క లాస్ట్ డేట్ 31st May 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే దీన్ని అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. ఒకవేళ ఈరోజు జూన్ 4th అయి ఉంటే స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కు భయం పట్టుకుంది. బీజేపీ గెలుస్తుందా, ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఏమవుతుంది, ఇండియా అలయన్స్ గెలిస్తే ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో మన డబ్బులు సేఫ్గా ఉన్నాయా అనే భయం పట్టుకుంది. కాబట్టే తమ యొక్క షేర్స్ను అమ్మేస్తున్నారు. జూన్ 4th రోజు వచ్చే రిజల్ట్స్ను బట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని భావించి స్టాక్ మార్కెట్లో తమ యొక్క షేర్స్ను అమ్మేస్తున్నారు. BTTV విడుదల చేసిన ఈ రిపోర్ట్ చూడండి. దాదాపు 28,000 కోట్ల ఇండియన్ షేర్స్ను ఆల్రెడీ ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మేయడం జరిగింది. ఎందుకు అమ్మేశారు, దీనికి కారణాలు ఏంటి? లుక్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దీనికి రాజకీయాలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? జియో పాలిటిక్స్ మరియు దేశ రాజకీయాలు తెలిసిన వాడే స్టాక్ మార్కెట్లో ఆటగాడిలా ఆడగలడు. ఈరోజు పుతిన్ వెళ్తున్న హెలికాప్టర్కు యాక్సిడెంట్ అయితే రేపు రష్యన్స్ యొక్క షేర్స్ పడిపోతాయి అన్న విషయం మీకు తెలుసా? ఒకవేళ రేపు నరేంద్ర మోడీ గారు ఓడిపోతే ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ తమ యొక్క స్టాక్స్ను అమ్మేస్తారు. మనలో కొంతమందికి స్టాక్ మార్కెట్ పేరు వినగానే ఇదేదో పెద్ద విషయం అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే సంత లాంటిది. సంతలో రైతులు తమ యొక్క వెజిటేబుల్స్ను పండించి తీసుకొస్తారు. ఈ వెజిటేబుల్స్ను ఎవరు కొంటారు? సామాన్య ప్రజలు, రీటైలర్స్, వెండర్స్ అనేవారు కొంటారు.
బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే కొనడం అమ్మడం అనేది సంతలో జరుగుతుంది కదా, సేమ్ అలాగే కంపెనీ యొక్క భాగాలను అమ్మడం అండ్ కొనడం అనేది స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. సెన్సెక్స్, నిఫ్టీ అనే కాంప్లెక్స్ పదాలు వాడకుండా దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కువ టెక్నికల్గా పోతే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింపుల్గా చెప్తా. హెచ్డి అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ యొక్క 100% షేర్స్ నా పేరు మీద ఉన్నాయి. ప్రతి సంవత్సరం నా కంపెనీ ₹1 కోటి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. రా మెటీరియల్స్, స్టాఫ్స్ యొక్క శాలరీస్ అన్ని ఖర్చులు పోయి ప్రతి ఇయర్ దాదాపు 20 లక్షల వరకు ప్రాఫిట్స్ నాకు వస్తున్నాయి. నా కంపెనీ అయిన హెచ్డి కంపెనీ బిస్కెట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నా కంపెనీకి కొద్దో గొప్ప మార్కెట్లో మంచి పేరే ఉంది. నా బ్రాండ్ను ప్రజలు గుర్తుపడతారు. బట్ నేను నా కంపెనీను ఇంకా అభివృద్ధి చేయాలి అనుకుంటున్నా. నా కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. నా బిజినెస్ను ఇంకా పెంచుకోవాలి అనుకుంటున్నా. బిజినెస్ను ఎక్స్పాండ్ చేయడానికి నాకు ఫండ్స్ కావాలి, అంటే డబ్బులు కావాలి అంటే బ్యాంక్లో లోన్ తీసుకోవాలి లేదా హై ఇంట్రెస్ట్కు పర్సనల్ లోన్ తీసుకోవాలి. అప్పు అంటే వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టలేకపోతే ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది. లోన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేనేం చేస్తా, నా కంపెనీలోని 20% భాగాన్ని మార్కెట్లో అమ్మకానికి పెడతా. దీన్ని ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సంతకు వెళ్ళి లేదా వెజిటబుల్ మార్కెట్కు వెళ్ళి నా కంపెనీ యొక్క భాగాన్ని అమ్మలేను కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్కు వెళ్తా. స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులతో నేను నా కంపెనీలో 20% అమ్మాలి అనుకుంటున్నా, కొంచెం అమ్మి పెట్టండి అని చెప్తా. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు 20% అమ్మాలి అనుకుంటున్నావు, బాగానే ఉంది, ఎంతకు అమ్మాలి అనుకుంటున్నావు అని అడుగుతారు. నా సిఏ సలహా తీసుకొని నా కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 20 లక్షలు, నా ఆదాయం ₹1 కోటి, మార్కెట్లో నాకు మంచి పేరు ఉంది, నా బిస్కెట్ యొక్క క్వాలిటీ బాగా ఉంది, నేను ఇంకొక 5 ఏళ్లలో 50 కోట్ల ఆదాయం చేయగలను అని నాకు నేనే అధ్యయనం చేసుకుంటా. అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని 20% ₹1 కోటి అమ్మడానికి పెడతా. ఇప్పుడు కొనుక్కునేవారు ₹1 కోటి పెట్టి నా మొత్తం 20% భాగాన్ని కొనలేరు. కాబట్టి 20% చిన్న చిన్న భాగాలు చేస్తారు. చిన్న భాగాలు అంటే 20% 0.001% కట్ చేసి కొన్ని వేలల్లో చిన్న షేర్స్ లాగా ఈ 20% విడదీస్తారు అన్నమాట. ఉదాహరణకు నా కంపెనీలో 20% షేర్స్ కొనాలి అంటే ₹1 కోటి ఉండాలి. లేదు, నా కంపెనీలో చిన్న భాగాన్ని కేవలం 0.01% భాగాన్ని కొనాలి అనుకుంటే కేవలం ₹400 కొనొచ్చు. ఇలా చేస్తే నా షేర్స్ను చాలామంది కొంటారు. ఎందుకంటే ధర అనేది తక్కువగా ఉంది కాబట్టి. మీరు, నేను, మనలాంటి సామాన్య ప్రజలు కూడా కొంటారు. రిలయన్స్ యొక్క ఒక్క షేర్ ధర ₹2000. ఒకవేళ మీరు కనుక రిలయన్స్ యొక్క షేర్ కొంటే మీకు రిలయన్స్ కంపెనీలో 0.001% భాగం ఉంది అన్నమాట. ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్. నాకు 0.001% శాతం ఉంది, నాకు రిలయన్స్ కంపెనీలో నేను ఒక పార్ట్నర్ని అని రిలయన్స్ కంపెనీ లోపల వెళ్ళి కూర్చుంటానంటే కుదరదు. ఇది చాలా తక్కువ భాగం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మార్కెట్లో 100 కేజీల చేపలను అమ్మకానికి పెట్టారు అనుకోండి. 100 కేజీల చేపల ధర ₹1,00,000 ఉంది. ₹1,00,000 పెట్టి ఒక్కడే 100 కేజీల చేపలను కొనడు. ఎందుకు కొనడు అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చేపలు చెడిపోతే లేదా చేపలు ఒక క్వాలిటీ లేకపోతే మొత్తం లాస్ ఒక్కడే భరించాలి. అందుకే చాలామంది కొనడానికి రారు. అదే 100 కేజీ చేపలను ఒక్కొక్క కేజీలాగా విడదీసి ఒక్కొక్క కేజీ యొక్క ధర ₹1000 పెట్టి అమ్మితే చాలామంది కొంటారు. ఎందుకంటే కేవలం ₹1000 పెడితే ఒక కేజీ చేప వస్తుంది. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ చేప బాగా లేకపోతే లాస్ ₹1000. స్టాక్ మార్కెట్ కూడా ఎగ్జాక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇదే చేస్తుందండి. ఇండియాలో చాలా స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడే మన యొక్క షేర్స్ను అమ్ముతారు. ఇప్పుడు షేర్స్ ఎలా అమ్ముతారో తెలిసింది. బట్ షేర్స్ను ఎలా కొనాలి అంటే భారత ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ అప్రూవ్ చేసిన కొన్ని ప్లాట్ఫామ్స్లో కొనాలి. ఆ కొన్ని ప్లాట్ఫామ్స్ యొక్క పేర్లు జెరోడా, షేర్ ఖాన్, యాన్జెల్ బ్రోకింగ్, గ్రో. ఇటువంటి ప్లాట్ఫామ్లో మనం అకౌంట్ను ఓపెన్ చేసి స్టాక్స్ను కొనాలి అన్నమాట. సో ఇప్పుడు గేమ్ అర్థమైందా? ఇండియన్ కంపెనీస్ యొక్క స్టాక్స్ను ఇండియన్స్ ఒకటే కాదు, వెస్టర్నర్స్, తెల్లోళ్ళు, చైనీస్, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కొంటారు. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క షేర్స్ను కొనడం అనేది ప్రిడిక్షన్ గేమ్ లాంటిది, జ్యోతిష్యం లాంటిదండి. ఫ్యూచర్లో హెచ్డి బిస్కెట్ కంపెనీ గ్రో అవుతుంది అని నమ్మి బెట్ చేయడం. వీడి బిస్కెట్స్ యొక్క క్వాలిటీ బాగా ఉంటుంది, డెఫినెట్గా ఈ కంపెనీ గ్రో అవుతుంది, ఈ కంపెనీ ఓనర్కి మంచి విజన్ ఉంది, మంచి టాలెంట్ ఉంది అని నా కంపెనీ పైన నమ్మకంతో నా కంపెనీలో డబ్బులు పెట్టి నా యొక్క షేర్స్ను కొంటారు. ఉదాహరణకు నా కంపెనీలో ఒక్క షేర్ను అనిల్ అనే వ్యక్తి 400 పెట్టి
జెరోడా ప్లాట్ఫామ్లో కొన్నాడు అనుకోండి, రేపు నా కంపెనీ రెండింతలైతే నేను లాభాన్ని ఆర్జిస్తే అనిల్ యొక్క షేర్ యొక్క ధర 800 రూపాయలకు పెరుగుతుంది. ఎందుకంటే అనిల్ నా కంపెనీలో ఒక భాగాన్ని తీసుకున్నాడు కాబట్టి. నా కంపెనీ పెరిగితే ఎటువంటి పని చేయకుండా అనిల్ కూడా లాభాన్ని ఆర్జిస్తాడు. కష్టం మొత్తం నాది, శ్రమంతా నాది, స్టాఫ్ను నేనే మెయింటైన్ చేస్తా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను నేనే మెయింటైన్ చేస్తా, టెన్షన్ మొత్తం నేనే తీసుకుంటా, సప్లై డెలివరీ ఈ టెన్షన్ అంతా నేనే తీసుకుంటా, నా యొక్క కంపెనీని గ్రో చేసుకుంటా. అనిల్ కష్టపడడం లేదు, నా పైన బెట్టింగ్ వేశాడు, నా కంపెనీ యొక్క షేర్ను కొన్నాడు. సో ఏ పని చేయకుండా అనిల్ లాభాన్ని ఆర్జిస్తాడు అనమాట. స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ లాంటిది. నేను 10xలో గ్రో చేస్తే అనిల్ షేర్ వాల్యూ కూడా 4000కు పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కూడా క్రికెట్ బెట్టింగ్ లాంటిది. క్రికెట్లో కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తాం. ఇక్కడ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, అహ్మదాబాద్లో జరుగుతుంది. అహ్మదాబాద్లో ఏ ప్లేయర్ బాగా ఆడతాడు, హార్దిక్ పాండ్యా బాగా ఆడతాడు. మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, బాంబేలో జరుగుతోంది. బాంబేలో ఎవరు బాగా ఆడతారు, రోహిత్ శర్మ బాగా ఆడతాడు. సో ఇలా ప్రిడిక్ట్ చేసి రోహిత్ శర్మ పైన బెట్టింగ్ వేస్తారు. ఫారెన్ కంట్రీస్లో మ్యాచ్ జరుగుతుంది, ఫారెన్ పిక్చర్స్లో ఎవరు బాగా ఆడతాడు, విరాట్ కోహ్లీ అయితే బాగా ఆడతాడు. సో విరాట్ కోహ్లీ పైన బెట్టింగ్ వేసినట్లు. ఇప్పుడు ఈ మొత్తం గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు షేర్స్ అంటే తెలిసింది, ఎక్కడ అమ్ముతారో తెలిసింది, ఎక్కడ కొంటారో తెలిసింది. బట్ షేర్స్ని ఎందుకు అమ్ముతారు ఇది కూడా తెలుసుకోండి. రేపు న్యూస్లో హెచ్డి బిస్కెట్ ఫ్యాక్టరీ పైన ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ రేడ్ చేసింది. హెచ్డి బిస్కెట్స్లో కల్తీ కెమికల్స్ వాడడం వల్ల కంపెనీను సీజ్ చేశారు అనే వార్త వచ్చింది అనుకోండి. ఈ వార్త అనిల్ గారు చదివితే అనిల్ ఏం చేస్తాడు, వెంటనే జెరోదా యాప్కు వెళ్ళి 4000 ధర ఉన్న నా స్టాక్ను వెంటనే అమ్మేస్తాడు. ఎవరు కొనడానికి రాకపోతే 3000కి అమ్మేస్తాడు. అనిల్ తన షేర్ను ఎవరికి అమ్మాడు, హెచ్డి బిస్కెట్ కంపెనీకు తిరిగి అమ్మలేదు. అనిల్ ఎవరికి అమ్మాడు, ఏ రాహుల్కో లేదా రమేష్కో అమ్మాడు. రాహుల్, రమేష్ వారు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు. అనిల్కి తెలిసిపోయింది హెచ్డి కంపెనీ లాసెస్లో ఉంటుంది, హెచ్డి కంపెనీను ఎవరో సీజ్ చేశారు, నా షేర్ని ఇలాగే పెట్టుకుంటే నా షేర్ కూడా పడిపోతుంది. కాబట్టి అనిల్ తెలివిగా తన షేర్ను రమేష్కో రాహుల్కో అమ్మేశాడు. హెచ్డి బిస్కెట్ ఫ్యాక్టరీ సీజ్ అయితే లాభాలు రావు. కంపెనీ దివాలా తీసే ఈ కంపెనీ యొక్క షేర్స్ కొన్న వాళ్ళందరి యొక్క షేర్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఇది వైస్ వర్సా లాంటిది. ఒకవేళ అనిల్ లేజీ ఫెలో, పేపర్ చదవడు, న్యూస్ చూడడు, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడు, అందరూ స్టాక్ మార్కెట్ చేస్తున్నారు కాబట్టి అనిల్ కూడా చేశాడు. హెచ్డి బిస్కెట్ ఫ్యాక్టరీ సీజ్ అయిన విషయం అనిల్కి తెలియదు. అనిల్ తన షేర్స్ను అమ్మలేదు అంటే షేర్ వాల్యూ పడిపోతుంది. అనిల్ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, అనిల్ న్యూస్ చదవకపోవడం వల్ల అనిల్ యొక్క షేర్ వాల్యూ పడిపోయింది. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇదే పని చేస్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, రైట్? మన ఇండియన్ మీడియాలో డిఫరెంట్ న్యూస్ బయటకు వస్తుంది. కొంతమంది బీజేపీ ఓడిపోతుంది అంటున్నారు, కొంతమంది లేదు గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ గెలుస్తుంది అంటున్నారు. వివిధ రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ తెల్లోళ్ళు మన అనిల్ లాగా కాదండి, జియో పాలిటిక్స్ న్యూస్ ఫాలో అవుతుంటారు. సో వీళ్ళు రానున్న ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు కాబట్టే తమ యొక్క షేర్స్ను అమ్మేస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఇండియా అలయన్స్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫ్రీబీస్ కోసం, సోషలిస్టిక్ కార్యక్రమాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెడుతుంది అని చాలామంది భావిస్తున్నారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బీజేపీ పార్టీ 2021లో 100 ట్రిలియన్ రూపీస్ అంటే $1.35 ట్రిలియన్ గతి శక్తి స్కీమ్ ద్వారా అనౌన్స్ చేసింది. ఇంత డబ్బును ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, రైల్స్, మెట్రో, బుల్లెట్ ట్రైన్, బ్రిడ్జెస్ ఇలాంటి వాటిపైన భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. ఉదాహరణకు హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఇండియాలో ఏ కంపెనీ దగ్గర బ్రిడ్జ్ కట్టే టెక్నాలజీ ఉంది? మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ దగ్గర ఉంది. అప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది, 1000 కోట్ల ఆర్డర్ను మేఘా కంపెనీకి ఇస్తుంది. ఒకవేళ మేఘా కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఉంటే స్టాక్స్ ఆటగాళ్ళు ఏం చేస్తారు, మేఘా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్టాక్స్ ఆటగాళ్ళకి తెలిసిపోయింది ప్రభుత్వం 1000 కోట్లు మేఘా కంపెనీకి ఇచ్చింది, మేఘా కంపెనీ దగ్గర టాలెంట్ ఉంది, డెఫినెట్గా మేఘా కంపెనీ ఫ్యూచర్లో ఎదుగుతుంది అని భావించి మేఘా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. రాజకీయాలు, క్రికెట్ ఆడే ఆటగాళ్ళ కంటే పెద్ద ఆటగాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉంటారండి. వీళ్ళకు బాగా తెలుసు బీజేపీ ఓడిపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోతాయి అని వీళ్ళకి బాగా తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆగిపోతే ఆ ప్రాజెక్ట్స్ను కట్టే కంపెనీస్ యొక్క షేర్స్ కూడా పడిపోతాయి. రాజకీయాల వల్ల ఇంత ప్రభావం ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఈరోజు June 4th అనుకోండి, బీజేపీ పెద్ద మెజారిటీతో గెలిచింది అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, సోలార్ పవర్, ఎనర్జీ జనరేషన్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ యొక్క స్టాక్స్ అండ్ షేర్స్ రాకెట్ స్పీడ్లో పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఉదాహరణకు శిల్ప బ్రిడ్జ్ మేకర్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ నితిన్ గడ్కరీ గారి అల్లుడి కంపెనీ. బీజేపీ పార్టీ గెలిచింది, అందరూ శిల్ప కంపెనీ షేర్స్ కొనడానికి ఎగబడతారు.
ఎందుకు ఎగబడతారు అంటే డెఫినెట్గా శిల్ప కంపెనీకి రానున్న రోజుల్లో మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి, మంచి మంచి డీల్స్ వస్తాయి. దీంతో డిమాండ్ పెరుగుతుంది, షేర్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఈరోజు జూన్ 4 ఒకవేళ బీజేపీ ఓడిపోయింది, అప్పుడేమవుతుంది? ఇన్వెస్టర్స్ అందరూ మొదటగా షేర్స్ను అమ్మేస్తారు. ముఖ్యంగా అదానీ షేర్స్ను అమ్మి పారేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, సోలార్ ప్రాజెక్ట్స్లో, ఎనర్జీ ప్రాజెక్ట్స్లో పనిచేసే కంపెనీస్ యొక్క షేర్స్ను కూడా అమ్మేస్తారు. రాజకీయ పరిస్థితులను చూస్తారు. ఇండియా అలయన్స్ ఎవరిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటుంది అనేది చూస్తారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారి బాబా యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. రాబర్ట్ వాద్రా గారి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఇష్టపడే కంపెనీస్లో ఇన్వెస్టర్స్ అనేవారు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గెలిచారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. డెఫినెట్గా తనకు కావాల్సిన మనుషులకే ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి ఇదే గేమ్ చాలా సింపుల్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆపేస్తుంది అని నేను చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి జరుగుతాయి. బట్ కంపెనీ సెలెక్షన్స్ వేరే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తమకు ఇష్టమైన వాళ్ళకే ఆర్డర్స్ను ఇస్తుంది. రోడ్ కాంట్రాక్ట్స్ను, బ్రిడ్జ్ కాంట్రాక్ట్స్ను, రైల్వే కాంట్రాక్ట్స్ను కాంగ్రెస్ తమకు ఇష్టమైన వాళ్ళకే ఇస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అటువంటి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ చేపట్టిన పనులను అలాగే కొనసాగిస్తోంది అనుకుంటే ఇన్వెస్టర్స్ అందరూ మళ్ళీ ఆ పాత కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అనేది ప్రిడిక్షన్ గేమ్. బిత్తిరి సత్తోళ్ళందరూ స్టాక్ మార్కెట్లోనే ఉంటారు. అమెరికాలో బాంబు పడితే బాంబే స్టాక్ మార్కెట్లో పొగలు వస్తుంటాయి. అమ్మేయండి, అమెరికా పైన ఉగ్రవాదులు దాడి చేస్తారు, యుద్ధం వస్తోంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తోంది అని స్టాక్స్ అన్ని అమ్మేస్తారు, గోల చేస్తారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ కంపెనీస్ యొక్క షేర్స్ ను అమ్మేశారు. చైనా పాకిస్తాన్ లో కడుతున్న చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ CPEC ప్రాజెక్ట్ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా? గ్వాదర్ పోర్ట్ ఎందుకని వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిందో తెలుసా? దీనికి ఆన్సర్ సింపుల్. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, బలోచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉగ్రవాదం చేస్తున్నారు. CPEC ప్రాజెక్టులో పనిచేసే చైనీస్ ఇంజనీర్స్ను చంపేస్తున్నారు. CPEC ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? ఆర్థికంగా చండాలంగా ఉంది. సో ఇటువంటి స్థితిలో తెలివున్నవాడు ఎవడు పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయడు. కాబట్టే CPEC ప్రాజెక్ట్ అనేది వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది. కంపెనీ షేర్స్ అనేవి ఇంటి గౌరవం లాంటిది. మన ఇంట్లో గొడవలు ఉన్నాయి, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, మన ఇంట్లో ఎక్కువగా డైవోర్స్ అవుతున్నాయి అంటే మన ఇంటి పిల్లలను ఎవడూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. షేర్స్ కూడా అంతే. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తా. రేపు అంబానీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అనుకోండి, ఈయన ఎవరు కిడ్నాప్ చేయకూడదు, ఈయన సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వారు ఉంటేనే ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది. బట్ ఒకవేళ అనుకోండి రేపు అంబానీ గారిని ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటే మర్నాటికి రిలయన్స్ యొక్క కంపెనీ షేర్స్ పడిపోతాయి. సో స్టాక్ మార్కెట్ అనేది ఇంత వాలటైల్గా దుర్లభంగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఫారెన్ ఇన్వెస్టర్స్కు ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ 3 పోల్ ఓటింగ్స్లో ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకు రాలేదు. ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే ఓటర్స్ ఎక్కువగా రాలేదు అంటే రూలింగ్ పార్టీ ఓడిపోతుంది అని ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఇండియా అలయన్స్ మధ్య కోఆర్డినేషన్ లేదు, ఐక్యత లేదు, అందుకే ఇండియా అలయన్స్ ఓడిపోతుంది అంటున్నారు. సో ఎలక్షన్ సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోవడం ఇదేం కొత్త కాదు. 2014లో 2019లో కూడా ఎలక్షన్స్కు ముందు ఇండియన్ షేర్స్ యొక్క వాల్యూ పడిపోయింది. వన్స్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్లోగా పికప్ అవుతుంది. ఈరోజు జూన్ 4 బీజేపీ పార్టీ గెలిచింది. బట్ మ్యాజిక్ నంబర్తో గెలిచింది. ఎగ్జాక్ట్గా 272 సీట్స్తో గెలిచింది అనుకోండి. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే అతుకుల ప్రభుత్వం దేశానికి మంచిది కాదు. ఎంపీలను కొనడానికి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎగబడతారు, పెద్ద గొడవలే అవుతాయి, హంగ్ ఏర్పడవచ్చు. నాకు PM సీట్ ఇస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను అని ఎవడో నామ్ నిషానాగాడు భారత్కు ప్రధానమంత్రి అవ్వచ్చు. సో గేమ్ ఈజ్ వెరీ సింపుల్. జూన్ 4 రోజు ఏం జరుగుతుంది అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ NFO కేవలం 2000 నుండి స్టార్ట్ అవుతుందండి. ఇందులో 10 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ టర్మ్ మధ్యలో పాలసీ కట్టే వారికి ఏదైనా అయితే అన్ఫార్చునేట్గా మరణిస్తే 36 నుండి 120 months వరకు లైఫ్ కవర్ యొక్క 1% బెనిఫిట్స్ను నామినీకు ఇస్తారు. NRI మిత్రులు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు కేవలం 18,000 నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో దాదాపు 3 కోట్ల వరకు రిటర్న్స్ను పొందవచ్చు. ఈ NFO యొక్క లాస్ట్ డేట్ 31st May 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే దీన్ని అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. జై హింద్.